తెలంగాణ ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇంతవరకు ఒక రిపోర్ట్ కూడా పంపేయలే। ఇంత ఘోరమైంది ఎప్పుడు కూడా చరిత్ర మేము చూడలేదు। 456 మండలాలు ఉంటే 343 మండలాలు కరువు కింద ఉన్నాయి। మరి గుర్తించారు, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా డిక్లేర్ చేయలే, ఏ జిల్లాను కూడా కరువు కింద కానీ ఏ మండలం కూడా డిక్లేర్ చేయలే। కానీ 2 పంటలు, మొదటి పంట పోయింది, రెండో పంట పోయింది। మొదటి పంట కరెంటు కొరత వల్ల పోయింది, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కరెంటు ఇయ్యలేక పూర్తిగా పంటలు ఎండిపోయినాయి। పంట పండించిన కూడా గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడే రైతుల ఆత్మహత్యలు సుమారు 750 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు, స్పందన లేదు। రెండో పంట పూర్తిగా నీళ్లు లేక కరెంటు అసలు నీళ్లే లేవు, పంటలే వేసుకోలే, ఘోరమైన పరిస్థితి ఉన్నది। తాగేందుకు కూడా నీళ్ళు లేవు, బోర్లలో కూడా నీళ్ళు లేవు, ప్రభుత్వ స్పందన లేదు, ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలే। అదే పక్కన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కరువు కింద డిక్లేర్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్కు రాయలసీమ అంతా కూడా కరువు కింద, కొన్ని జిల్లాలన్నీ కూడా డిక్లేర్ చేయమని అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి రిపోర్ట్ వస్తే ఇమ్మీడియట్లీ ఇక్కడ టీం పంపించి ఆ కరువు కింద డిక్లేర్ చేసి సిఆర్ఎఫ్ నిధుల నుంచి వాడుకున్నందుకు ఇలా కేంద్ర ప్రభుత్వం అనుమతించే పరిస్థితి వచ్చింది। అదే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక రిపోర్ట్ కూడా రాలే। ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేది ఉండదు। ఒక రిపోర్ట్ ఇస్తే మీరు ఇచ్చారు, సంతోషం, నా దృష్టికి తీసుకొచ్చారని అగ్రికల్చర్ చెప్పారు। కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పార్లమెంటు సభ్యులో లేకపోతే శాసనసభ్యులో చీఫ్ సెక్రటరీ నుంచో మంత్రి నుంచో ముఖ్యమంత్రి పేషి నుంచో ఒక్కటి కూడా ఇంతవరకు రిపోర్ట్ రాలేదని చెప్పడం, వాళ్ళు పంపేయడము, ఈ కేసీఆర్ అహంకారం, నిజాం ప్రభుత్వాన్ని మరి మరిపించే రూపంగా అయిన ప్రవర్తన ఉన్నది। ధనవంతున బడ్జెట్ నాకేం ఇబ్బంది లేదని అనుకుంటున్నాడు, డబ్బున్న బడ్జెట్ అనుకుంటున్నాడు, కానీ రైతాంగానికి ఒక రూపాయి ఆడుకుంటలేదు। ఇలా అగ్రికల్చర్ మినిస్టర్ గారు స్పందించి ఇమ్మీడియట్లీ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాయటం, మీ తెలంగాణ రాష్ట్రంలో కరువు కింద ఉన్నది, నాకు రిపోర్ట్ పంపించని అగ్రికల్చర్ మినిస్టర్ గారు లెటర్ రాసి పంపించటం అంటే ఇంతకంటే హీనమైన పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు। చీఫ్ సెక్రటరీ గారికి అగ్రికల్చర్ మినిస్టర్ గారు మా రిపోర్ట్ మీద రాస్తున్నారు, రాసి రిపోర్ట్ పంపించే పరిస్థితి వచ్చింది। ఆఖరికి కూడా మినిస్టర్ గారు మాట కూడా చెప్పారు, 2 మంత్రులను టీమ్గా వేసి దత్తాత్రేయ గారిని సుజనా చౌదరి గారిని టీమ్గా వేసి రిపోర్ట్ తయారు చేసి పంపించే పరిస్థితికి అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకోవటం చాలా హర్షించదగ్గ విషయం। ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని మూర్ఖంగా పోకుండా ఇమ్మీడియట్లీ ఆ కరువు మండలాలను డిక్లేర్ చేసి కేంద్ర సాయం తీసుకునే ప్రయత్నం చేస్తే రైతులు బాగుపడతారు, కూలి వాళ్ళు బాగుపడతారు, పశువులు బాగుపడతాయి, మంచినీటి ఇబ్బంది ఉన్నది, రైతులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, గిట్టుబాటు ధర లేదు, ఘోరమైన పరిస్థితి ఉన్నది। ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న డబ్బులను రైతాంగాన్ని, రైతు కూలీలను